హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్‌స్టాపబుల్. మనకి వినాయక చవితి అయితే వచ్చేస్తుంది. అయితే గన్నాథునికి ఎంతో ఇష్టమైన కుడుములు అనేది మనం నైవేద్యంగా చేస్తూ ఉంటాం. దానిలో రవ్వ కుడుములు అనేవి చేస్తూ ఉంటాం. రవ్వ కుడుములు అనేది మనకి చల్లారిపోయిన తర్వాత తినడానికైతే కొంచెము గట్టిగా ఉన్నట్టు గొంతు దిగకుండా కష్టంగా అయితే ఉంటుంది. అలా కాకుండా ఈ వీడియోనైతే పూర్తిగా చూసేసి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా మనకి నెక్స్ట్ డేకి కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా నేను ఒక గ్లాసు రవ్వనైతే తీసుకుంటున్నాను. ఈ రవ్వ వచ్చేసి మనకి ఇడ్లీ రవ్వలా చిన్నగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చిన్నగా ఉన్న రవ్వను తీసుకుంటే గనక మనకి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఈ విధంగా రవ్వ అనేది ఒక గ్లాస్ తీసుకున్నాను. అలానే అదే గ్లాస్‌తో ఒక గ్లాసు బియ్యపు పిండినైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రవ్వ అనేది చిన్నగా ఉండడం వల్ల చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెనైతే తీసుకుని మనము పిండి నూక కూడా 2 గ్లాసులు అయితే తీసుకున్నాం కాబట్టి 1కి 1.5 చొప్పున 3 గ్లాసులు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా 3 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత వాటర్ అనేవి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక 2 స్పూన్స్ శనగపప్పునైతే వేసుకుంటున్నాను. ఈ శనగపప్పు అనేది మనము ఎప్పుడైనా పొరపాటున మర్చిపోయినా కూడా పచ్చి పప్పుని ఈ విధంగా నీళ్ళల్లో వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు పిండిని కూడా వేసేసుకుందాము. ఈ పిండి వేసుకునేటప్పుడు కొంచెం మంటని లో ఫ్లేమ్‌లోకి పెట్టుకొని అప్పుడు పిండి అనేది వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాము. ఈ విధంగా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి పిండి అనేది మగ్గిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మనకి పిండి అనేది మగ్గిపోయింది. అడుగు పట్టేసింది కాబట్టి ఈ విధంగా పొడి పొడిగా అయిపోయింది కాబట్టి మనకి పిండి అనేది మగ్గిపోయినట్టే. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మరొకసారి చేత్తో బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా చల్లారిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవడం వల్ల క్రాక్స్ లేకుండా రౌండ్‌గా బాగా వస్తాయన్నమాట. ఈ విధంగా ఉండలు చేసేసుకుంటే మనకి కుడుములు అనేది రెడీ అయిపోయినట్టే. మనకి పిండి అనేది చేతికి అంటుకుంటూ ఉంది అంటే కొంచెం వాటర్ని తడి చేసుకుని ఉంటే చేతులు పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇదే విధంగా అన్నింటినీ కూడా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసేసుకున్న తర్వాత మనం కుడుములు అనేది చాలా రకాలుగా అయితే ఉడికించుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో కానీ ఈ విధంగా కానీ పెట్టుకుని మనము కుడుములనైతే ఒక 10 నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా గిన్నెలో వాటర్ని అయితే వేసుకొని ఈ విధంగా కుడుములు పెట్టుకొని మూత పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోవాలి. వేడివేడిగా తీసుకుంటే మనకి అంటుకుపోతాయి అన్నమాట. ఈ కుడుములు అనేది పిండి కుడుములు కొంచెం గట్టిగా అనిపిస్తాయి. రవ్వ కుడుములు తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. అలా కాకుండా ఈ విధంగా పిండి రవ్వని రెండింటిని మిక్స్ చేసుకొని చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నెక్స్ట్ డే కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఫస్ట్ డే చేసినప్పుడు ఎలా అయితే ఉంటాయో నెక్స్ట్ డే కూడా అలానే ఉంటాయన్నమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, ఎలా ఉన్నది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు అయితే మనం నైవేద్యం చేసి గణనాథునికి సమర్పించాలి కదా! అయితే ఈరోజు నేను మీకు కొంచెం డిఫరెంట్‌గా అలానే హెల్తీగా మనము దేవునికి ప్రసాదం అయితే నైవేద్యంగా సమర్పించిన అవి తినాల్సిందైతే మనమే కదా! కాబట్టి కొంచెం హెల్తీగా ఉండడం కోసం నేనైతే రాగి పిండితో మీకిప్పుడు కుడుములను చూపించబోతున్నాను. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక గిన్నెని తీసుకుని ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను. హాఫ్ కప్పు బెల్లంకి హాఫ్ కప్పు వాటర్ని వేసుకుని దాన్ని బెల్లం అంతా మనం కరిగించుకోవడం కోసం స్టవ్ మీద అయితే పెట్టుకుని బెల్లం కరిగిన తర్వాత
వేరొక గిన్నెని తీసుకొని దానిలో ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇప్పుడు 1 కప్పు రాగి పిండిని తీసుకొని వేయించుకుందాము. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఒక 2-3 నిమిషాలైతే వేయించుకుంటే సరిపోతుంది. మనకి ఈ పిండి అనేది వేగేలోపు కొబ్బరికాయలో సగం చెక్కను తీసుకుని దాని మీలో అడుగున ఉన్న బ్లాక్గా ఉంటుంది కదా, బ్రౌన్ అలాగా, అది చెక్కు అంతా తీసేసుకుని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ముక్కలు ముక్కలుగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పిండి అనేది వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా, దానిని వేసేసుకుందాము. బెల్లం అనేది ఫిల్టర్ చేసుకోవడం చాలా అవసరం. ఈ విధంగా నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని, అలానే పిండి అనేది చప్పగా లేకుండా ఉండడం కోసం కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని కలుపుకుందాము. ఉప్పు అనేది ఎక్కువ వేయకూడదు, కొంచెం మనకి మరీ పిండి చప్పగా అనిపించకుండా ఉండడం కోసం కొంచెం వేసుకోవాలి అంతే. ఈ విధంగా అన్నింటినీ వేసుకుని బాగా కలుపుకుందాము. మనకి ఈ రాగి పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వాటర్ అది ఎక్కువ పట్టదు. నేను ఏ విధంగా కొలత అయితే చూపించానో ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది. మనకి పిండి అంతా కలిసిన తర్వాత ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఈ వేడికి పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. మనం కుడుములు చేసుకోవడం కోసం సాఫ్ట్గా ఉండాలి కదా పిండి, క్రాక్స్ లేకుండా. దీనిలో ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కలుపుకుందాము. ఈ విధంగా నెయ్యిని వేసుకోవడం వల్ల మనకి కుడుములు అనేది సాఫ్ట్గా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. అలానే క్రాక్స్ లేకుండా మనం చెయ్యి అనేది తడి చేసుకోకుండా కూడా మనం కుడుములు చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. అలానే ఈ కుడుములు ఉడికిన తర్వాత షైనింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక పిండి ముద్దను కొంచెం తీసుకొని మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో పిండి ముద్దను తీసుకుని క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకుని ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం మోదకాలను తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ని కానీ లేదంటే చాక్ని కానీ తీసుకుని ఈ విధంగా గీతలను అయితే పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పిండి ముద్దలో ఒక 1 స్పూన్ వరకు శనగపప్పుని ఒక 1/2 అవర్ అయినా నానబెట్టుకుని ఆ తర్వాత ఈ పిండిలో వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకుని దాన్ని క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకొని ఆ తర్వాత మనము కొంచెం పొడుగ్గా చేసుకోవాలి. ఈ విధంగా పొడుగ్గా చేసుకుని వేళ్ళ మధ్యలో పెట్టి నొక్కితే మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా అన్నింటినీ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ లాగా కొన్ని చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకుని రౌండ్గా చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా దాన్ని ప్రెస్ చేసుకుని రౌండ్గా చేసుకుంటే ఇది ఒక ప్రసాదం కింద మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం పిండి ముద్దను తీసుకుని దాన్ని ఈ విధంగా క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా చేసుకుని కొంచెం ప్రెస్ చేసి ఆ తర్వాత ఈ విధంగా వేలుతో చిన్నగా హోల్ పెట్టుకుంటే మనకి ఇదొక ప్రసాదం కింద రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనకి 5 రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెను పెట్టుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని ఈ విధంగా బియ్యం వాడేసుకునేది పెట్టుకుని ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుందాము అంటుకోకుండా ఉండడం కోసం. మనం ఇదే విధంగా ఇడ్లీ గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు. అయితే దానిలో పెట్టుకుంటే ఒకదానిపైన ఒకటి పెట్టడం వల్ల విరిగిపోతున్నాయి. కాబట్టి ఈ విధంగా పెడితే అన్నీ కూడా విరగకుండా బాగా వస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా అన్నింటినీ పెట్టేసుకుని మూత పెట్టుకుని
ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే మనకి ఎంతో హెల్తీగా కుడుములు అయితే రెడీ అయిపోతాయి. వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా మనం వినాయకునికి నైవేద్యంగా సమర్పించి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చింది, ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు.